హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్ చెల్సీ యమ్మీ వ్లాగ్స్. నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్. మీరు ఆల్రెడీ వినే ఉండొచ్చు, టేస్ట్ కూడా కొంతమంది చేసి ఉండొచ్చు. చాలా బాగుంటుంది కదండి, చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. అయితే మేము కోకోనట్ రైస్తో పాటు చికెన్ కర్రీ కూడా దానిలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అదే కాకుండా చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే కొబ్బరి అన్నంలో ఉల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కర్రీయే ఉండనవసరం లేదు, కర్రీ లేకపోయినా ఉల్లి చట్నీతో పాటు తింటే చాలా టేస్టీ అనిపిస్తుంది. అలానే మేమైతే వండుకొని మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా డేస్, చాలా మంత్స్ అయితే అయిపోయింది. ఈరోజు మేము తినేసరికి అందరం ఎవ్వరు కూడా నో వర్డ్స్ అనమాట. ఎవ్వరికి మాటలు రాలేదు, చాలా కామ్గా తినేసాం, చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాం. ఈ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు అవుతుందా అని చాలా ఎగ్జైటింగ్తో అయితే ఉన్నాము. అలాగే చికెన్ కర్రీ యాడ్ చేసుకున్నాము, చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా కనుక తినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేనైతే ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. మీకు కనుక ఈ వీడియోలో ఉన్న కోకోనట్ రైస్ ఎలా చేయాలనేది మీకు కనుక కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం బిర్యానీ తినేటప్పుడే ఆనియన్స్ కాదు, ఇది తినేటప్పుడు కూడా ఆనియన్స్ మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను సర్వింగ్ చేసుకున్న, నేను సర్వ్ చేసుకొని నేను తినే ప్లేట్ మీకైతే సర్వింగ్ ప్లేట్ నేను మీకు చూపించాను. చూస్తేనే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా అనిపించేలా ఉంది కదా. చూస్తేనే కాదండి, తింటే కూడా చాలా టేస్ట్ అనిపించింది. ఓకేనా? చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మీకు కనుక ఈ వీడియో మీకు కావాలి అంటే, ఈ ప్రిపరేషన్ వీడియో మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ప్రిపేర్ చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.